వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం హాంటెడ్ హౌస్కి వెళ్ళినాం. సో గాయ్స్ మన మైక్స్ ఇవి అంటే ఒట్టుటిగా మన దగ్గర రియల్ పైసలు లేవన్నమాట. ఈయనని అడుగుదాం, చెప్పండి ఈడ ఏమేమి జరుగుతున్నాయి, నువ్వు ఈడ కూర్చో. సో గాయ్స్ మనము ఈరోజు ఈ హాంటెడ్ హౌస్కి అయితే వచ్చినాం. మనమైతే ఒక అంకుల్ అయితే అడుగుదాం. అంకుల్ గొల్ల మెషిన్ ఇచ్చిండ్రు కదా, ఎవరైనా ఉంటారా ఇక్కడ స్టే చేసిండ్రే ఇన్ని రోజులకి? ఎవరు? నరసింహ. తర్వాత ఏం చేసిండు? ఆయన బండినా ఇదే అన్నమా డ్యూక్ 390 దీని మీద కూర్చుంటారా? మళ్ళీ ఇక్కడ 10 దాకా సర్వే అవ్వచ్చా? కొద్ది ఈ పిల్లలు ఈడ ఆత్మలు తిరుగుతాయా? అవును, ఆత్మలు తిరిగితే ఎప్పుడైనా మీరు చూసిండ్రా? అంటే అందుకనే నేను ఇక్కడ తపాసులు చేస్తా. అంటే మీరు ఉండే ఎక్కడ, మీ జాగా, మీ ప్లేస్ పేరు ఏం పేరు? కార్ఖానా గల్లీ. ఆడ స్టే చేస్తారా మీరు? ఆ ఇంటికాడ స్టే చేస్తారా? చెప్పండి గాయస్, చెప్పిండ్రు కదా. నేను బన్ను ఇంకా చరణ్ గాడు ఉన్నాం. ఇదే ఇల్లు. సో గాయస్ ఇదే ఇల్లు అన్నమాట. మొత్తం మన చిత్ర పూజలు జరిగినాయి. వాడి మీద బ్లాక్ కలర్ కనిపిస్తుంది. మన సొంచెల్లి వచ్చింది. సోను నీకు నా పైన భరోసా లేదా? సో గాయస్ ఏమైందా? అక్కడ 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. సో గాయస్ డెడ్ బాడీస్ ఉన్నాయంట. నేను వాడిని అయితే రీసెర్చ్ చేయడానికి పోతున్నాను. ఏడున్నారా? కెమెరా చూపించచ్చు. ఏడున్నారా? లేదు కదరా. అసలు అరే వచ్చిందా? అరే ఇక్కడ వెళ్ళి ఎక్కడరా? చెయ్యి పట్టుకుంటాడంట. పో మేము ఉరుకుతుంటే చెల్లి నడవండి. లాక్ చేసేయండి. ప్లాస్టిక్ అన్ని మెయిన్ పాడు కూడా చూసిండ్రు కదా. ఆ దయ్యం ఎంత డేంజర్ ఉంది. ఇదే వరల్డ్ లోనే పెద్ద యంగెస్ట్. మాకు కూడా ఒక ఆయన చెప్పిండు స్టోరీ. మాతోటి కూడా పెద్ద ఆయన వచ్చి మీకు తర్వాత మేము ఆ ఇంటి లోపల ఎట్లుంటుందో, ఏం జరుగుతాయో అన్ని, ఆ విశేషాలు ఎట్లుంటాయి, డేంజర్ ఉంటుంది అన్నీ చూపిస్తాం మీకు. ఈ వీడియోకి అయితే కొన్ని లైక్స్ అయితే కొట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. చూడండి మొత్తం మా కార్ మొత్తం సెంట్ అయినాయి. గంట కొట్టు. ఇంకా మళ్ళీ లాక్ కూడా పెట్టుకున్నాం, ఎందుకంటే అది మా చరణ్ చేత అయితే పట్టేసుకుంది. అంటే సడన్లీ పట్టేసుకుంది. ఇంట్లో ఉంటాం. నెక్స్ట్ వీడియో అయితే చూడకపోను. డేంజర్ ఇదైతే పార్ట్ 1 గైస్.